మలయ మారుతమే వీచినప్పుడు విసునుకర్ర ఎందుకు? భగవత్కృపే లభించినప్పుడు జపతపాలెందుకు? భగవంతుడు, గురువు, సద్భక్తుడు ఈ ముగ్గురు అనుగ్రహం లభించినా ఒకదాని అనుగ్రహం లేకపోయిందా మానవుడు నశిస్తాడు. ఈ 3 విధాలైన అనుగ్రహాలను అదృష్టవశాత్తు పొందిన అంతఃకరణ అనుగ్రహం లేకుంటే, అంటే తరుణోపాయానికై పరితపించకపోతే అంతా నిష్ఫలమే. నువ్వెంత ప్రయత్నించినా భగవదనుగ్రహం లేనిదే ఏమీ లభించదు. ఆయన కృప లేకుండా నువ్వు ఆయన సాక్షాత్కారాన్ని పొందలేవు. కానీ భగవత్కృప సులువుగా దక్కేది కాదు. హృదయం నుంచి అహంకారాన్ని నిర్మూలించాలి. నేను కర్తను అనే అహంకారం ఏమాత్రం ఉన్నా నువ్వు భగవంతుడిని చూడలేవు. గదిలో ఎవరో ఒకరుండగా ఇంటి యజమానిని మరొకడు ఏదో ఒక వస్తువును ఆ గది నుంచి తెమ్మంటే, వెంటనే అతడు ఆ గదిలో ఎవరో ఉన్నట్లున్నారు చూడు, అతన్ని అడిగి పుచ్చుకో అంటాడు కదా! నేను కర్తను అని భావించే వాడికి భగవంతుడు ప్రసన్నుడు కాడు. మాయమార్తం అంటే బాగా గాలి వేస్తుంది అనుకోండి, అప్పుడు ఎవడన్నా విసురుకర పుచ్చుకుని విసురుకుంటాడు. ఎవడన్నా బాగా గాలి వేస్తుంటే విసురుకోండి. గాలి లేకపోతే కదా విసురుకర కావాలి. అలాగే భగవత్కృప లభించినప్పుడు జపం ఒక్కర్లా తపం ఒక్కర్లా హాయిగా భగవంతుల్లో లీనమయ్యే ఉన్నప్పుడు ఇంకా దానికి జపం ఎందుకు, ఇంకా తపం చేయకుండా ప్రార్థన చేయకుండా ఏమక్కర్లేదు. అలాగే భగవంతుడు, గురువు, సద్భక్తులు ఈ ముగ్గురు ఒక అనుగ్రహం లభిస్తే ఒకదాని అనుగ్రహం లేకపోయినా పర్వాలేదు. అలాగే ఈ 3 విధాలైన అనుగ్రహాలని అదృష్టవశాత్తు పొందితే అంతఃకరణం అంటే లోపల మన లోపల అంతఃకరణం లేకుంటే తరుణోపాయం అని పరితపించకపోతే అంత నిష్ఫలం. మన లోపల మన తహతహ లేకపోతే, మన అంతఃకరణ శుద్ధి లేకపోతే ఏదొచ్చినా లాభం నిష్ఫలమే అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే నువ్వెంత ప్రయత్నించినా భగవత్ అనుగ్రహం లేనిది ఏమీ లభించదు. ఊరికే పూజలు చేసావనుకోండి, ఊరికే గుడి చుట్టూ 100 సార్లు తిరిగావనుకోండి, అలాంటి ప్రయత్నాలు ఏం లభించదు. నీకు భగవత్ కృప అనేది నీకు ఉంటేనే అవన్నీ లభిస్తాయి. ఆయన కృప లేకుండా నువ్వు ఆయన సాక్షాత్తును పొందలేవు. కానీ భగవత్ కృప సులువుగా తక్కేది కాదది. భగవంతుడు అంటే ఏదో భగవన్నామస్మరణ 108 సార్లు చదివాను, లేదా భగవద్గీత చదివాను, లలితా సహస్రనామం చదివాను, నాకు వచ్చేస్తుందంటే కుదరదు. నీ హృదయం నుంచి అహంకారాన్ని నిర్మూలించుకోవాలి. మొదట నీ లోపల అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి. నేను కర్తను, నేనే చేస్తున్నాను, నేనే నా వల్ల అవుతుంది అనే అహంకారాన్ని పూర్తిగా తీసేస్తేనే భగవంతుని చూడలేవు. ఎలా అయితే ఇంట్లో సామాగ్రి ఒకటి ఉంటే, ఇంట్లో మనిషి ఉంటే ఒకళ్ళకి వచ్చి ఎత్తుకెళ్ళలేరు కదా. అలాగే నేను కర్తనే అని భావించిన సేపు భగవంతుడు నీకు రాడు అని చెప్తున్నారు. తనకు ఎప్పుడు కృప కలుగుతుందో అప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అతడు పరంజ్యోతి, జ్ఞాన భాస్కరుడు. అతడి కిరణం ఒకటి ప్రసరించి లోకానికంతకు ధీశక్తి నొసగుతుంది. తన్మూలంగానే మనం ఒండ్రులం తెలుసుకోగలుగుతున్నాం. బహు విధాలైన జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. తన దివ్య తేజాన్ని తన మీద ప్రసరింప చేసుకున్నప్పుడే మనం అతన్ని చూడగలం. అలాగే భగవంతుడు ఎప్పటికప్పుడు వస్తాడులే మనకి పర్వాలేదు అనుకుంటే కుదరదు. మనకి ఎప్పుడు భగవంతుడు నామం పెట్టుకుంటేనే ఎప్పుడైనా సరే వస్తుంది. మనకి భగవంతుడు ఉన్నాడని మనం అనుకోవాలి. భగవత్ కృప కోసం మనం ఆ దివ్య తేజాన్ని గురించి ఎప్పుడు తలుసుకుంటా ఉంటేనే మనం అతను చూడగలం. కానీ అదే ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాడులే అని కూర్చుంటే భగవంతు కృప రాదు మనకి. పారమార్థిక మార్గదర్శాలు. గురువు లక్షణాలు. ఎవరికి ఎవరు గురువు? భగవంతుడే జగద్గురువు. అందరికీ దారి చూపగలవు. తన గురువును ఎవడు మానవ మాతృడిగా గణిస్తాడో అలాంటి వ్యక్తి ఎన్ని జపతపాలు ఆచరించినా, ప్రార్థనలు చేసినా అన్ని నిష్ఫలమే. గురువుని మనం మనుష్య మాతృడిగా ఎన్నకూడదు. శిష్యుడు భగవత్ సాక్షాత్కారం కలగడానికి పూర్వం బ్రహ్మానుభవంలో మొట్టమొదట గురు సాక్షాత్కారం పొందుతాడు. తర్వాత విచిత్రంగా తానే భగవంతు రూపాన్ని పొంది శిష్యుడికి భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు గురువు, దైవం ఒకటేనే శిష్యుడు గ్రహిస్తాడు. శిష్యుడు కోరే వరాలన్నీ భగవంతుడి రూపంలో గురువే వసుకుతాడు. వెయ్యెందుకు సర్వాన్ని జీవ బ్రహ్మైక్య పదమైన నిర్మాణాన్ని సైతం గురువే అతడికి చేకూరుస్తాడు. లేదా భగవంతుడు సేవ్యుడని తాను సేవకుడునని భగవంతుడి పట్ల సేవక భావాన్ని నిలుపుకోగోరే వ్యక్తి ద్వైత స్మరణ కలిగి ఉండవచ్చు. శిష్యుడు ఏమి కోరినా గురువు అతడికి ప్రసాదించగలడు. ఎవరికెవరు గురువు? భగవంతుడు ఇస్తుంది జగద్గురువు అని అంటాం కదా. భగవంతుడు ఎవరు గురువు కానీ, అందుకని గురువుని ఎప్పుడు కూడా మానవ మాత్రం నాలాంటి ఆడేలే అతను కూడా అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అలా అనుకుంటే నీకు గురువు యొక్క ప్రాముఖ్యత తెలియనట్టే అని అర్థం. ఆ గురువు నుంచి నువ్వేమి లాభం పొందలేవు కూడా. అందుకని గురువును ఆచరించి ప్రార్థన చేసి అన్నీ నిష్కలమే. గురువును మనం మనుష్య మాత్రం ఎప్పుడు చూడకూడదు. శిష్యుడు భగవత్ సాక్షాత్కారం
ఆయనకి పూర్వమే బ్రహ్మానుభవంలో మొట్టమొదటి అసలు సాక్షాత్కారం పొందుతావు. ఆ తర్వాత విచిత్రంగా తానే భగవంతుని చూపిస్తాడు గురువు నీకు. అప్పుడు గురువు దైవం ఒక్కటే అని శిష్యుడు తెలుసుకుంటాడు. శిష్యుడు కోరే వరాలన్నీ భగవంతుడి రూపంలో గురువు ఇస్తాడు. కానీ గురువు ఇస్తున్నాడు అనుకోకుండా మన భగవంతుడు ఇస్తున్నాడు, గురువు కాదు అనుకోకూడదు. వెయ్యేందుకు సర్వాన్ని జీవ బ్రహ్మైక పదమైన నిర్యాణాన్ని సైతము గురువే అతనికి చేకూరుస్తాడు. ప్రతి ఒక్కటి బ్రహ్మ దగ్గర నుంచి పిప్పేలు కాదు, చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉండే ప్రతి ధూపంలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనే సంగతి ఆ గురువే చెప్తాడు. ఆ గురువు తీసుకెళ్తాడు ఆ గురువు దగ్గర, భగవంతుడి దగ్గర. లేదా భగవంతుడు సేవకుడు అని అనుకోవాలి ఎప్పుడు కూడా. భగవంతుడికి నేను గొప్ప భగవంతుడు సేవించేవాడిని, నేనే సేవకుడిని అనే భగవంతుడు సేవభావాన్ని నిలుపుకుంటే అప్పుడు వ్యక్తికి ద్వైతస్ఫురణ కలిగి ఉంటుంది. నేను భగవంతుడు ఒకటే, భగవంతుడు నాలో ఉన్నాడు, శిష్యుడు ఏమి కోరినా గురువు ఇస్తాడు, గురువు కూడా భగవంతుడు రూపమే అని చెప్పి అనుకోవాలి. అలా అనుకుంటేనే గురువు యొక్క శక్తి నీకు వస్తుంది. మంత్రంబు చెవినూదు మానవ గురుడు ఆత్మలో ముద్రించ నల శివ గురుడు. గురువు మధ్యవర్తి సంధానకర్త ప్రియుణ్ణి ప్రియురాలిని ఒండర్లతో కూర్చేటట్లు గురువు నరుడికి నారాయణ సమాగమం కలిగిస్తాడు. గురువు గంగాభవాని లాంటివాడు. గంగానదిలో మనుషులెంత మాలిన్యం చేసినా గంగ తన పవిత్రతను కోల్పోదు. అలాగే గురువు దూషణ తిరస్కారాదులకు అతీతుడు. ఉత్తములని, మధ్యములని, అధములని 3 రకాలైన వైద్యులు ఉన్నారు. అలాగే 3 రకాలైన గురువులు ఉన్నారు. రోగిని అతడి నాడిని చూసి ఏదో మందు పుచ్చుకోమని చెప్పి వెళ్ళిపోయే వాడు 3వ తరగతికి చెందిన వైద్యులు. వీరు నిజానికి రోగి ఔషధాన్ని పుచ్చుకుంటున్నాడా లేదా అని కూడా విచారించరు. అలాగే తమ ఉపదేశాన్ని పాటించి శిష్యుడు తదనుగుణంగా వర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కనుగొనే గురువులు కొందరుంటారు. ఇక్కడ 2వ తరగతి వైద్యులు తాము ఇచ్చిన మందు పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుందని రోగికి నచ్చచెప్పి మందు మింగడానికి ఇష్టపడకుంటే సాయపాయాలతో అతగాన్ని ప్రోత్సహిస్తాడు. సామోపాయాలతో అతన్ని ప్రోత్సహిస్తాడు. ఇదే విధంగా సన్మార్గంలో వర్తిస్తూ భక్తి కలిగి ఉండి సత్యాన్వేషణ చేయండని జనానికి బోధిస్తూ వారిని అలా వర్తింపజేయడానికి కొందరు గురువులు ఎన్నో కష్టాలు పడతారు. వీరు 2వ తరగతి వారిని పేర్కొనవచ్చు. మొదటి తరగతి వైద్యులు ఉత్తములు. రోగి మందు మింగనని భీష్మానించిన జంకకుండా అతగాడి రొమ్ము మీద కాలు మోపి బలవంతంగా మందును గొంతులో పోయడానికి వెనుదీయరు. అలాగే శిష్యుణ్ణి బ్రహ్మ మార్గంలో నడిపించటానికే అవసరమైతే నిర్బంధించడానికి సైతం వెనుదీయని గురువులు కొందరుంటారు. వారే ఉత్తమ గురువులు. గురువుల్లో రకాలు చెప్తున్నారు మాట ఇక్కడ. గురువు మధ్యవర్తి సంధానకర్త, ప్రియుణ్ణి ప్రియురాల్ని ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా ఉంటారంట. అట్లాగే ఉత్తములని, మధ్యములని, అధములని 3 రకాలైన గురువులు వైద్యులు ఉంటారు. అలాగే 3 రకాలైనటువంటి గురువులు కూడా ఉన్నారట. ఎలా అంటే కొంచెం కిందకు పెట్టమ్మా. అట్లాగే ఎట్లా ఉన్నారంటే కొంతమంది నాడిని చూసి ఏదో మందు పుచ్చుకోమని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారట. వాళ్ళు 3వ తరగతి చెందినటువంటి వైద్యులు. పైకి పెడతల్లి. ఓకే, 3వ తరగతి చెందిన వాళ్ళు. వీరు నిజానికి రోగి ఔషధాన్ని పుచ్చుకుంటున్నాడా లేదా అని కూడా విచారించరట. విచారించకుండా నాడిని చూసి చెప్పేస్తారట. అలాగే తమ ఉపదేశాన్ని పాటించి శిష్యుడు తదనుగుణంగా వర్తిస్తున్నాడా లేదని విషయాన్ని కనుక్కునే గురువులు కొందరుంటారు. అసలు నా చెప్పిన మాట వింటున్నాడా లేదా, నేను నిజమైనటువంటి వాడిని, నిజంగా ఇది రోగి ఉందా లేదా అని తెలుసుకునేవాడు 2వ తరగతి వైద్యులట. తాము ఇచ్చిన మందు పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుందని రోగికి నచ్చజెప్పి మందు మింగడానికి ఇష్టపడకుంటే ఎన్నో సహాయపేసగాన్ని ప్రోత్సహిస్తాడు. ఇదే విధంగా అట్లా సన్మార్గంలో కొంతమంది ఏమో ముందు రాడి పెట్టుకుని చెప్తారు, కొంతమంది ఏమో మందు బలవంతంగా ఇస్తారు, కొంతమంది ఏమో దేనివల్ల ఇతను చేస్తాడని ఆలోచించి మరి ఇస్తారట. ఈ విధంగా మా సన్మార్గంలో వర్తిస్తూ భక్తి కలిగి ఉండి సత్యాన్వేషణ చేయండి అని చెప్పి జనానికి బోధిస్తూ వారిని అలా వర్తింపజేస్తానికి కొందరు గురువులు ఎన్నో కష్టాలు పడతారు. మనం అనుకుంటాం కానీ గురువులే ఎంతో కష్టాలు పడతారు మనకు నేర్పించడానికి. అంటే ఏ ఉపాయంతో ఏ మాట చెప్తే వీళ్ళు వింటారా? ఎందుకంటే అందరూ ఒకే మాట వినపడదు, అందరికీ ఒకే మాట నచ్చదు, అందరికీ ఒకే బోధ నచ్చదు. అందుకనే గురువు కూడా కష్టపడి ఏ మనిషికి ఏ భక్తుడికి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో అని అనేక రకాలుగా ఆలోచించి చెప్తారట. 2వ తరగతి అట్లా ఉత్తమమైనటువంటి వాళ్ళు 1వ తరగతి వాళ్ళ వైద్యులు. అంటే రోగి మందు మింగనని భీష్మించినా కూడా జంకకుండా అతగాడు రొమ్ము మీద కాలు మోసి బలవంతంగా ముందు గొంతులో పోయడానికి వెనకదీరట. అలాగే శిష్యుడిని బ్రహ్మ మార్గంలో నడిపించడానికి
అవసరమైన నిర్బంధించడానికి సైతం వెనుదీయని గురువులు కొందరు ఉంటారు. వారే ఉత్తమ గురువులు. ఖచ్చితంగా నేను చెప్పిన మాట వినాల్సిందే, ఇది చేయాల్సిందే. ఇప్పుడు మన గురువు కూడా అలాగే చెప్పారు. కూర్చోండి, 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 కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, ఇదే చెప్పేవారు మొట్టమొదట. కొంతమంది విన్న వాళ్ళంతా సంతోషపడి ధ్యానాన్ని పొందారు. విన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలాగే గురువు యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. గురువు ఆవశ్యకత. మనకు ఏదైనా బోధించిన వ్యక్తులందరినీ గురువులనకుండా, ఫలానా వ్యక్తిని ప్రత్యేకంగా మన గురువుగా ఎన్నుకోవడం ఎందుకు? పరాయి దేశానికి పోయినప్పుడు దారి తెలిసిన ఒక మార్గదర్శిని మనం నమ్ముకోవాలి. అలాగే కనిపించిన వారి సలహాలన్నీ అనుసరిస్తే చివరకు మార్గం భ్రష్టులమై దారి తెన్ను కానకుండా పోతాం. అలాగే భగవంతుడిని చేరాలనుకుంటే బ్రహ్మవేత్త అయిన ఫలానా గురువును నమ్ముకొని ఆయన ఉపదేశాలను యథాతథంగా తూచా తప్పకుండా అనుసరించాలి. చదరంగాన్ని ఆడేవారి కంటే చూసేవారికి సరైన ఎత్తులు స్ఫురిస్తూ ఉంటాయి. సంసారులు తామెంతో తెలివైన వారమని తలపోస్తూ ఉంటారు. కానీ చివరకు ధనం, కీర్తి, ఇంద్రియ సుఖాలు మొదలైన ఐహిక విషయాలలో చిక్కుకుంటారు. వీరు ఆటల్లో నిమగ్నులై ఉండడంతో సరైన ఎత్తును వెయ్యలేరు. సంసారాన్ని త్యజించిన సాధు సత్తములు ఐహిక విషయాలచే మోహితులు కారు. వారు చదరంగంలో చూపరులను బోలినవారు. సంసారుల కంటే సంసార స్వభావాన్ని, మనస్తత్వాన్ని వారే సరిగ్గా గ్రహిస్తారు. కాబట్టి సాధకులు కావాలనుకునేవారు భగవద్ధ్యానశీలురైన మహాత్ముల, భగవంతుని గాంచిన మహనీయుల మాటలను విశ్వసించాలి. నీకు వ్యాజ్యంలో సలహా కావాల్సినప్పుడు ఆ వృత్తిని అవలంబించే వకీలు వద్దకే గదా పోతావు. దారిన పోయే ఎవరి సలహానైనా స్వీకరించవు లేక ఆమోదించవు గదా! మాకు ఏదైనా బోధించాలప వ్యక్తులందరి గురువు దగ్గరికి వెళ్తాం. ఆ గురువులా అనకుండా అందరినీ గురువులు కాదు, పలానా వ్యక్తిని ప్రత్యేకంగా మన గురువు అనుకోవడం ఎందుకు అంటే, ఎలా అయితే మనం ఒకవేళ వేరే దేశం వెళ్ళామనుకోండి, దారి తెలియదు, ఎవరో మార్గదర్శనం నమ్ముకోవాలి కదా. ఎవరైనా బాగా చెప్పి దారి ఇప్పుడు చెప్తే అడిగితే చెప్పేవాళ్ళు ఎవరన్నా అనుకుని, ఓహో ఇటాగా ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, తర్వాత ఇటు వెళ్ళాలండి అని అడిగి మరి వెళ్తాం. అలాగే కనిపించిన వారిని అందరినీ అడిగితే గంటకి అరగంట 5 నిమిషాలు అడిగితే చివరికి మార్గదర్శనం అయిపోతాం. ఆడు ఇటు అంటాడు, అటు అంటాడు, ఆడు ఇటు అంటాడు. ఎవరినో ఒకళ్ళు నమ్ముకోవాలి కానీ 10 మందిని నమ్ముకుంటే కూడా 10 రకాల దారులు చూపిస్తారు. అలాగే భగవంతుని చేరాలనుకుంటే బ్రహ్మవిత్తుని ఫలానా గురువుని పడి నమ్ముకుని ఆయన ఉపదేశాలను యథావిధిగా తూచా తప్పకుండా మనం పాటించాలన్నమాట. అలాగే చదరంగాన్ని ఆడేవాళ్ళ కంటే చూసేవారికి సరైన ఎత్తులు స్ఫురిస్తూ ఉంటాయి. ఒకసారి చదరంగం ఆడేవాళ్ళు ఇద్దరే ఉంటారు, పక్కన కూర్చునే వాళ్ళు నలుగురు ఉంటారు. అందించే వాళ్ళు అరే ఇటీరా అటీరా ఇటు అని చెప్తుంటారు. సంసారాలు తామెంతో తెలివైన వారమని తలపోస్తూ ఉంటారు. కానీ చివరికి ధనం, కీర్తి, ఇంద్రియ సుఖాలకు మొదలైన ఐహిక సుఖాల్లో చిక్కుంటారు. కానీ వీరు ఆటలో నిమగ్నమై ఉండటంతో సరైన ఎత్తులు వేయలేరు. కానీ సంసారాన్ని త్యజించిన సాధుసత్వములు ఒక్క ఐహిక విషయాల మీదే ఉండాలి. సంసారం అక్కర్లేదు నాకు, నేను కేవలం ఈ మోక్ష మార్గంలో వెళ్తాను, నాకు ఇదే కావాలి అనుకునే వాళ్ళు అలా అంటారు. వాళ్ళే ఆ చదరంగంలో సూపర్ వారు. సంసారుల కంటే సంసార స్వభావాన్ని, వస్తుతత్వాన్ని వారే సరిగ్గా గ్రహిస్తారు. కాబట్టి సాధకులు కావాలనుకున్న వారు భగవద్ ధ్యానశీలుడై ఉండాలి. ఎప్పుడు కూడా నేను సాధిస్తాను, నేను సాధన చేయాలి, నేను ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడు భగవద్ధ్యాన కీర్తనశీలుడై ఉంటారు. అలాగే మహాత్ములు భగవంతుని గాంచిన మహనీయులు మాటలు విశ్వసించాలి. ఎవరు భగవంతుడు చెప్తున్నారు, ఎవరు మహనీయులు, వాళ్ళ మాటలు బట్టి నమ్మాలి. నమ్మకం లేకుండా ఉండకూడదు. నీకు వాద్యంలో సలహా కావాల్సినప్పుడు ఆ వృత్తిని అనుభవించినట్టే. నీ వాద్యాలు కావాలి, నీకు ఎక్కువ ఇష్టం ఉందనుకో, ఎప్పుడు ఆ వకీల్ దగ్గరికి వెళ్తావు. అదే దారిని పోయి ఎవరైనా అడిగితే చెప్తారు, వాళ్ళు ఏమన్నా చెప్పరు. వకీల్ దగ్గరికి వెళ్తేనే చెప్తారు సరైనటువంటి మార్గం. భగవద్ మహిమలను గ్రహించడానికి నువ్వు నిజంగా పరితపిస్తే భగవంతుడే నీ వద్దకు సద్గురువును పంపిస్తాడు. గురువు అన్వేషణకే నువ్వు పరితపించనక్కరలేదు. నిష్కళంక హృదయంతో, తీవ్ర పరితాపంతో, మనఃపూర్వకమైన ప్రార్థనలతో భగవంతుడి సన్నిధానాన్ని ఆశించే వ్యక్తికి గురువు ఆవశ్యకత ఉండదు. కానీ ఇలాంటి తీవ్ర పరితాపం పొందేవారు బహు అరుదు. కాబట్టే గురువు ఆవశ్యకత, గురువు ఒక్కడే, కానీ ఉపగురువులు అనేకులు ఉండవచ్చు. ఎవరి వద్ద ఏం నేర్చినా అతడు ఉపగురువు అని పేర్కొనబడతాడు. అవధూతకు ఇలాంటి ఉపగురువులు 24 మంది ఉన్నట్లు భాగవతంలో చెప్పబడింది. మంచి కింద పెట్టు. భగవత్ మహిమలు కలిగించడానికి నిజంగా పరితపించాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మహిమలు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ మహిమలు ఎట్లా ఉన్నాయి, అలా ఏదో ఒక రకం గురువుని పెట్టుకుని, ఎవరో ఒక భగవంతుని పెట్టుకుని ఆ భగవంతుని లీలను పదే వింటూ ఉంటే ఆ భగవంతుని గురించి చెప్తున్నావు కనుక నీ వద్దకి సద్గురువు వచ్చేస్తాడు. ఆ భగవంతుడు పంపించేస్తాడు, నీకు ఆ గురువు వచ్చేస్తాడు. ఏదో రకంలో దగ్గరికి వచ్చేస్తాడు, ఏం అన్వేషించక్కర్లా. నిష్కళంక హృదయం ఎలా ఉంటుంది, నీకు మనసులో
ఏం కళంకాలు ఉండకూడదు. నిష్కళంక హృదయంతో తీవ్ర నేను భగవంతుని చూడాలి, నేను భగవంతుడిలో ఉండాలి, నేను భగవంతుని కనుక్కోవాలి అని నీకు మనఃపూర్వమైనటువంటి ప్రార్థన చేస్తే భగవంతుడి సన్నిధానానికి ఆశించే గురువు తప్పకుండా ఇంకా ఆవశ్యకత అసలు గురువు అవసరం ఉండదు, వచ్చేస్తాడు కంప్లీట్గా ఎదిగే భగవంతుడు. కానీ అలాంటి తీవ్ర ప్రతాపం ఉండే వారికి చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి గురువు అవసరం అందరికీ కావాలి. అందుకని ప్రతి ఒక్కరికి గురువు అవసరం ఉంది. కానీ ఉపగురువులు అనేక ఉండొచ్చు, కానీ ఎవరో దేని వచ్చిన అతను ఉపగురువు అని పేర్కొంటారు. అవధూతలు అలాంటి ఉపగురువులు 24 మంది ఉన్నారు. అవధూత మన దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు ఉన్నారని అంటాడు. ఆయనకు ఒక పక్షి గురువే, ఒక పురుగు గురువే, ఒక పాము గురువే, అన్ని అందరూ గురువులే ఆయనకి. ఒక చీమ కూడా ఆయన గురువే. ఆ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి చాలా మందికి ఆయన గురువులు అని అంటాడు అనమాట. గురు శిష్యుల అన్యోన్య సంబంధం. స్వాతి నక్షత్రం మింట ఉన్నప్పుడు పడే వాన చినుకులకు గ్రహించడానికే ముత్యపు చిప్ప సముద్రం అడుగు నుంచి సముద్రం ఉపరితలానికి వస్తుంది. అది తన చిప్పను తెరుచుకొని ప్రసన్నమైన స్వాతివాన చినుకు పట్టుబడే వరకు నీళ్ల మీద తేలుతూ ఉంటుంది. చినుకు పట్టుబడగానే సముద్రపు అడుగు తన నివాసానికి వెళ్లి ఆ చినుకును చక్కని మంచి ముత్యంగా మార్చే వరకు స్థిమితంగా అక్కడే ఉంటుంది. అలాగే తారక మంత్రోపదేశం చేసే సద్గురువు లభించటానికి ఒక చోటు నుంచి మరో చోటుకు సంసారం చేసే ముముక్షువులు కొందరు ఉంటారు. ఇలాంటి సద్గురువును చూసే భాగ్యం కలిగి అతడి వల్ల తారక మంత్రోపదేశాన్ని పొందగానే వారు ముముక్షువులు సమస్త సంఘాలను వీడి హృదయ గుహాంతరాలలో ప్రవేశించి బ్రహ్మానంద ప్రాప్తి పర్యంతం అందులోనే నెలకొని ఉంటారు. అంటే ఇక్కడ గురు శిష్యుల అన్యోన్య సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. ఇది స్వాతి నక్షత్రంలోనే మనకు ఉన్నప్పుడు పడే వాన చినుకులు అంటే చాలా గొప్పదంట. అది ఎందుకో చినుకులు పడతాయంట. ముత్యం చెప్పు అంటే కాబట్టి సముద్రం అడుగులో ఉంటుంది. యాక్చువల్గా ముత్యాలు వచ్చేటువంటి చెప్ప ఆ అడుగులో ఉండే చెప్ప కాస్త సముద్రం పైకి వస్తుందంట. ఆ స్వాతి నక్షత్రం టైంలో ఆ టైంలో వచ్చే చినుకులు గొప్పగా ఆ టైంలో వస్తుందండి, పైకి వస్తుందంట. పైకి వచ్చి ఆ చెప్ప తెరుచుకుంటుంది. చెప్పు ఎప్పుడైతే స్వాతి నక్షత్రం వాన చినుకు పడిందో వెంటనే మూసేసుకుని చివరి కిందకి వెళ్ళిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన నివాసం అదే, తన నివాసానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ఆ చినుకుని చక్కని ముత్యంలాగా మార్చేసుకుంటుందట. అంతే, మరి మార్చే వరకు స్థిమితంగా అక్కడే ఉంటుంది, కదలకుండా. అదే ధ్యానం చేసుకుంటుంది. అలా ఉంటుంది. ఇది ఈ చినుకు పడింది కదా, ఈ చినుకు ముత్యం అవ్వాలి అని ధ్యానంలో ఉండిపోతుంది. అలాగే ఈ విధంగా అయితే ఆ ముత్యం అయిపోతుంది, ధ్యానం చేసుకుని ముత్యం అయిపోతుందో స్వాతి చినుకు పడగానే, అలాగే మనుషులు కూడా ఈ తారక మంత్రం ఉపదేశించిన తర్వాత, అంటే తారక ఉపదేశం మనకు చేసే సద్గురువు లభించగానే ఒక్క చోటు నుంచి మరో చోటుకి సంచారం అనే మూర్ఖులు కొందరు ఉంటారు, కానీ కొందరు వెళ్ళరు. సద్గురువుని చూసే భాగ్యం దొరకగానే అక్కడే తారక మంత్రంతో ఉపదేశాన్ని పొందేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు సమస్త సంఘాలను విడిచేసి హృదయ గుహాంతరాలు వెళ్ళిపోతారు. లోపలికి గుహాంతరం వెళ్ళిపోతారు. అంటే ధ్యానం లోపల వెళ్ళిపోయి మన హృదయం లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బ్రహ్మానంద ప్రాప్తి పొందుతారు. వాళ్ళు ఆ మంత్రం చేస్తూ అందులోనే ఉండిపోతారు. కొన్ని రోజులు ఆ మంత్రంలో ఉండిపోయి బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారట. బ్రహ్మవేత్త అయిన సద్గురువు పండితుడుగా కనిపించకపోతే భయపడవద్దు. అతడు శాస్త్ర పండితుడు కాడని నిరాశ చెందకు. ఎందుకు? జీవన జ్యోతి అయిన జ్ఞానంలో అతడికి ఎన్నటికైనా కొరత కనిపిస్తుందా? పుస్తకాలలోని జ్ఞానాన్ని అంతటినీ మించే దివ్య జ్ఞానం, సాక్షాత్క రూపమైన తత్వజ్ఞాన సంపద అతడి వద్ద అపారంగా, అనంతంగా వెలుస్తూ ఉంటుంది. తన గురువు నడవడికను గురించి ఒకడు వ్యాఖ్యానిస్తూ ఉంటే గురుదేవులు ఇలా అన్నారు: ఓయి, నిరర్ధక చర్చతో ఎందుకు కాలయాపన చేస్తావు? ముత్యాన్ని గైకొన్న చిప్పలను అవతల పడవేయి. గురువులో మానవ సహజాలైన లోపాలను ఎంచబోకు. అతడు నీకు ఉపదేశించిన మంత్రాన్ని జపించు. గురునిందాలాపలను వినబోకు. నీ తల్లిదండ్రుల కంటే గురువు అధికుడు. నీ ముందే నీ తల్లిదండ్రులు ఎవరైనా నిందిస్తే ఊరుకుంటావా? అవసరమైతే దెబ్బలాడి అయినా నీ గురువు గౌరవ మర్యాదలను కాపాడు. బ్రహ్మవేత్తనటువంటి సద్గురువులు ఒక దొరికితే అండి, కనిపించకపోతే భయపడద్దు. ఎందుకంటే అతను శాస్త్రవేత్త కాడు. అందుకని నిరాశ అంటే ఒక శాస్త్రం చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. అతను జీవజ్యోతి అనే జ్ఞానం లేక అతను ఎవరైనా ఎవరి కొరత ఉండదు. ఎందుకంటే పుస్తకాల్లో జ్ఞానాన్ని జ్ఞానం దివ్య జ్ఞానం. పుస్తకాల్లోని జ్ఞానాన్ని అంతటినీ మించిన దివ్య జ్ఞానం అతనికి ఉంది. అందుకే సాక్షాత్ స్వరూపమైన తత్వజ్ఞానాంద ఆ తర్వాత అపారంగా ఉంది, అనంతంగా వస్తుంది. కనుక తన గురువు నడవడికను గురించి వ్యాఖ్యానిస్తూ గురుదేవులు ఇలా అన్నారు: ఓయి నిరర్ధక చర్చ ఎందుకు కాలయాపన చేస్తావు అనకూడదు. నువ్వు నిరర్ధక చర్చ ఆయన ఎంతో చెప్తాడు, ఎంతో మంది చెప్తాడు. అందరికీ ఒక రకంగా చెప్తే నచ్చదు కదా.
ఒక్కొక్కరికి ఒకసారి చెప్పి సరిపోతుంది, ఒకళ్ళు 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. అందుకని వాళ్ళని నువ్వు కాలయాపన చేయబాక అని అనకూడదు. మంత్రాన్ని గైకొని చెప్పాలని అవతల పాడేసి, తపలంటే లోపల ఉచ్చారణ తీసుకుంటే వాళ్ళు చెప్పాలి మనం ఉంచుకుంటామా? ఉంచుకొని అవతల పడేస్తాం. అట్లాగే నీకు ఏ అవసరమో అవసరాన్ని తీసుకుని వీలైతే గురువులో మానవ సహజమైన లోపాలను ఎంచుకోక, ఏవో కొన్ని లోపాలు ఉండొచ్చు, అయ్యేందుకు నీకు ఆయన ఏం చెప్తున్నాడో అది తీసుకో. నీకు అతను నీకు ఉపదేశించిన మంత్రాన్ని చెప్పించు. అందుకని గురునిందలు ఆలాపించే గురుని ఎప్పుడు కూడా నువ్వు తీసుకుని మంచి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా గురువుని ఎప్పుడు నిందపాలు చేయకూడదండి. ఎప్పుడు అనకూడదు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, పెంచకూడదు, అస్సలు చెప్పకూడదు. నీ ఎట్లా అంటే ఏ విధంగా నీ తల్లిదండ్రుల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ఏదైనా హీనంగా మాట్లాడుతుంటే ఊరుకుంటావా? నీ ఎదురుగుండా నీ తల్లిదండ్రులు ఎవరైనా నిందిస్తే తిడుతున్నారు అనుకోండి, ఊరుకుంటావా? అవసరం దెబ్బలాడి దెబ్బలాడతాం. అలాగే నీ గురువు గురించి కూడా మర్యాదను కాపాడాలి, కానీ ఎవరిని నింద చేయకూడదు అని చెప్తున్నారు. శిష్యుడు గురువునెన్నడూ అధిక్షేపించరాదు. గురువు నడవడికను ఖండించరాదు. అతడి ఆజ్ఞను జవదాటక గురువు పట్ల అత్యంత విధేయుడై నడుచుకోవాలి. నా గురువు కళ్ళు పాకకపోయినా నాకతడు పూజ్యుడైన నిత్యానంద ప్రపూర్ణుడే. నా గురువు తాగుబోతుల సాంగత్యంలో ఉండని, పాపాత్ముల కూటమిలో కలవని, నాకతడు పావన గురుమూర్తి అనే సౌమ్యం ఉండనే ఉంది కదా! నిజమైన భక్తుడికి అతి సామాన్య వస్తువులు కూడా భగవంతుని తలపుకు తెస్తాయి. భగవంతుడిలో తన్మయతను కలిగిస్తాయి. ఈ మట్టినే మద్దెలు చేయడానికి ఉపయోగపడేది అనే భావం తలుపుకు రాగానే చైతన్యుడు ఎలా సమాధి మగ్గులయ్యారో మీరు వినలేదా? చైతన్యులు ఒకప్పుడు ఒక గ్రామం మీదుగా పోతూ ఆ గ్రామస్తులు మద్దెలలు చేసి జీవనం సాగిస్తున్నారని విన్నారు. క్షణమే అతడు ఈ మట్టినే మద్దెలను చేయడానికి ఉపయోగింపబడేదంటూ బాహ్యస్మృతి కోల్పోయారు. చూడండి ఎంత బాగా చెప్పారు ఈ విషయం. ఎందుకంటే ఆ మట్టితో మద్దెలు చేయబడతాయని, అవి సంకీర్తనలో ఉపయోగపడతాయని, ఆ సంకీర్తన దివ్య సుందరమూర్తి మన ప్రాణేశ్వరుడైన భగవానుడి నాయ గుణకీర్తనమని అతడు సంభావించారు. ఇలా అనేక భావలతలో కుమ్మడిగా మనసు తళుక్కుమనగా అతడి మనసు వెంటనే భగవానుడిలో లగ్నమైంది. అదేవిధంగా గురువు పట్ల గాఢమైన భక్తి గలవాడు అతడి బంధువులను చూసిన మాత్రానే గురువును స్మరిస్తాడు. అంతేగాక గురువు యొక్క గ్రామస్తులను చూడగానే అతడి మనసు గురువు మీద లగ్నమవుతుంది. వారికి అతడు పదే పదే ప్రణామాలర్పించి పాదధూళిని శిరస్సున దాలుస్తాడు. భోజనం పెట్టి వారిని సంతుష్టపరుస్తాడు. ఇలాంటి దశలో శిష్యుడికి గురువులో ఎలాంటి లోపాలు కల్పించవు. అప్పుడే అతడు నా గురువు కళ్ళు పాకలకు పోతే గాని నాకు అతడు నిత్యానంద స్వరూపుడే అనగలుగుతాడు. కాకుంటే మానవుడైన వాడిలో ఎప్పుడూ సుగుణ దుర్గుణాలు కలిసే ఉంటాయి కదా! కానీ పచ్చకామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగానే కనిపించే విధంగా శిష్యుడు తన భక్తితో గురువును మానవుడిగా కాక సాక్షాత్తు నారాయణుడిగా చూస్తాడు. సమస్తం భగవత్ స్వరూపంగానే గురుభక్తి గలవాడికి వ్యక్తమవుతుంది. భగవంతుడే గురువై ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, మానవుడై ఉన్నాడు, మృగమై ఉన్నాడు. వెయ్యెందుకు చేతన సృష్టి జాతమంతా భగవంతుడే. చికెన్ పెట్టు. ఆపు. శిష్యుడు గురువుని ఎప్పుడు అధిక్షేపించకూడదు. ఎప్పుడు కూడా శిష్యుడు గురువుని అధిక్షేపించబో, గురువు కంటే నాకు చాలా తెలుసు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఆ గురువు ఏం చెప్పాడో ఆ మాట తప్పకుండా తను పాటించాలి. గురువు చెప్పిన మాట తను వినాలి అనే విధేయుడై నడుచుకోవాలి. గురువు కష్టాలు కళ్ళు పాకపోయినా సరే నాకెందుకు, ఆయన ఏమన్నా దాని ఏమన్నా చేయండి, ఆయన చెప్పిన మంత్రం నాకు కావాలంతే అనుకోవాలి. కానీ ఆయన అయ్యో గురువు అడిపోతున్నాడు, గురువు కళ్ళు పాకపోతున్నాడు, అయితే మంచివాడుగా దంచి మనం అనకూడదండి. ఎందుకంటే గురువు తాగుబోతున్న సాంగత్యంలో ఉండని ఏం పర్లేదు, కానీ పాపాత్మకుండా కలవని నాకు అతడు పావనగా గురుమూర్తి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు గురువు అనిపించిన తర్వాత ఆ గురువుని గురించి నువ్వు ఎప్పుడు విమర్శ చేయకూడదు. నిజమైన భక్తుడికి అతి సామాన్య వస్తువులు కూడా భగవంతుని తలుపుకొస్తాయి. నిజమైన భక్తుడికి అతి సామాన్య చిన్న వస్తువుని చూసి కూడా ఓ భగవంతుడికి ఇచ్చాడా అనుకుంటాడు. అంటే భగవంతుల్లో తన్మయత్వం కలిగిస్తాయి. ఈ మట్టేనా మద్దెలు చేయడానికి, మద్దెలు చేసేది మట్టితో ఇస్తారు. మట్టి చేస్తే అయ్యో ఈ మట్టేనా అని మట్టిని ఒక తృణప్రాయం తీసుకోకూడదు. మరి దానివల్ల మరి ఎంతో పెద్దవి చదువుతున్నాయి కదా. ఆ తలుపు రాగానే చైతన్యం ఎలా తగ్గిస్తుందో అలాగే మరి చైతన్యుడు కూడా ఒక గ్రామం మీద కానీ పోతుంటే ఒక చైతన్యుడు అంటే ఒక చైతన్యుడు అంటే ఒక యోగి పొంగోడు ఎవరో ఒక గ్రామం మీద పోతుంటే ఆ గ్రామస్తులందరూ కూడా మద్దెలు చేసి జీవనం సాగిస్తున్నారట. అప్పుడు అన్నాడు తక్షణమే, ఓ ఈ మట్టేనా మద్దెలు చేయడానికి ఉపయోగించింది అంటూ బాహ్యశుద్ధిని కోల్పోయాడట ఆయన. అసలు అవునా ఇంత గొప్పది అని. ఎందుకంటే ఆ మట్టిలో మద్దెలు చేయబడతాయని అదంతా అదే సంకేతం ఉపయోగించాలని
ఆ సంకీర్తన దివ్య సుందరం అది. ఆ మరి మట్టిలో చేసేటువంటి మధ్యలోనే ఎంతో స- చైతన్యం ఉంది. ఆ చైతన్యం తేలంటే ఆ సంకీర్తన దివ్య సుందరమూర్తి మన భగవంతుని మన ప్రాణేశ్వరుని, ఆ భగవంతుని నాయ గుణాలన్నీ కూడా కీర్తించగలుగుతున్నామే. ఇదంతా మట్టితో చేయకుండా మృదంగం వల్ల అని కుమ్మడిగా మనసులో తడుక్కుమంటే భగవంతుడికి లీల గుర్తొస్తే అతడు వెంటనే భగవంతుడు లీనమైపోతాడు. లగ్నమైపోయి అదే విధంగా గురువు పట్ల కూడా ఆ విధంగా ఎట్లయితే మనం భగవంతుడి పట్ల ఉంటామో అలాగే గురువు పట్ల కూడా గాఢమైనటువంటి భక్తి గలవాడు బంధువులను చూసిన మాత్రానే గురువుని స్మరిస్తాడట. నా గురువు ఎంతకంటే గొప్పవాడు, నా గురువు ఎంతకంటే అనుకుంటాడు ఎప్పటికప్పుడు. అందుకని గురువు యొక్క గ్రామస్తుని చూడగానే కూడా అబ్బాయి ఈ గ్రామంలో ఎంత మంచివాడో, ఈ గ్రామంలోనే వచ్చాడు మా గురువు అని అనుకుంటాను. గురువు మీద లగ్నం అయిపోతుంది. వాడికి అతను పడే ప్రాణాలు అర్పిస్తుంటాడు. ఎప్పుడు కూడా గురువు 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 అనుకుంటా ఆ గురువుని తలుచుకుంటూ ఆ గురువు యొక్క పాదధూళిని శిరస్సు మీద రాసుకుంటాడు. భోజనం పెట్టి వారిని సంతోషపరుస్తాడు. ఆ గురువులకు భోజనం పెట్టి సంతోషపరుస్తాడు. ఇలాంటి దశలో శిష్యుడికి గురువులో ఎలాంటి లోపాలు కనిపించకూడదు. గురువులో లోపాలు ఉండవచ్చు, ఆయన పర్సనల్ లోపాలు ఎన్నెన్నో ఉండవచ్చు, అది మనకు అనవసరం. అందుకని గురువుని ఎప్పుడు కూడా మనం అనవసరంగా చెడ్డ మాటలు అనకూడదు, చెడ్డగా తక్కువగా చూడకూడదు. అప్పుడే అతను నా గురువు కల్లుపాకలకు పోని, అతను నా నిత్యానంద స్వరూపుడే. కల్లుపాకలకు పోని ఎక్కడికి పోని నాకు అనవసరం, అతను మాత్రం నాకు నిత్యానంద స్వరూపుడే. అతను నేర్పించిన జ్ఞానం నాకు గొప్పగా ఉంది, అతని వల్లే నేను భగవంతుని చూడగలిగాను అని ఎప్పుడు ఆ గురువు నెత్తి మీద పెట్టుకోవాలి. కాకుంటే మానవుడైన వాటిలో ఎప్పుడు దుగుణాలు ఉంటాయి. భగవంతు మనసుడైన మానవుడి ప్రతి ఒక్కడికి దుగుణాలు ఉంటానే ఉంటాయి. కానీ ఆ దుర్గుణాలను అనగడుచుకోవాలి. ఎప్పుడు సుగుణాలని కలుసుకోవాలి. ఎందుకంటే పచ్చకామలో వాడికి ఎప్పుడు ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది. అట్లాగే తన భక్తితో గురువుని మానవుడిగా కాకుండా సాక్షాత్తు నారాయణుడిగా చూడాలి. అలా చూసి నమస్కరిస్తూ ఎప్పుడు భగవత్ స్వరూపంతోనే చూస్తుంటూ గురుభక్తి ఉంటే వాడికి తెలుస్తుంది. భగవంతుడు గురువై ఉన్నాడు, భగవంతుడే గురువు, తల్లిగా ఉన్నాడు. భగవంతుడే గురువే తల్లి, గురువే తండ్రి అని అనుకోవాలి. గురువు అన్నాడు వెయ్యందుకు చేతనాచేత సృష్టి జాతం అంతా కూడా భగవంతుడే. నేను చూసే ప్రపంచం అంతా, ఈ ప్రకృతి అంతా భగవంతుడే అని అనుకునే వాడికి గురువు కూడా భగవంతులాగానే కనపడతాడు.